చేతులు వేయాలన్నమాట. ఇట్లా పట్టుకోమండి. ఇట్లా పట్టుకున్నది పోతావు, అది కిందనే సగం అది చెట్టు మంచిగా ఉంటుంది. ఇట్లా దగ్గర తడిచిందా? తడిచింది అయిపోయింది. ఇంట వేసి తగ్గించేది చేతులు పట్టుకుంటే నువ్వు కట్టి మంచి తగిలించింది కదా, అది ఉందా తగిలించి ఇంకా లాస్ట్ అయిపోయింది. రెండు ఏమైంది గట్ల పోతుంది మరి, అది లేవదా పిండి గాలికి లే పట్టుకో. చూసారు కదా, నెక్స్ట్ డే సారే ఉంది కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. దానికి కావాల్సినవి అయితే మనకు తెల్లపిండి, అలాగే అంటే బియ్యపిండి అనమాట. బియ్యపిండి అలాగే పచ్చపిండి, పసుపు, కుంకుమ అనమాట. అలాగే బియ్యం చెరిగేసి పెట్టింది అనుకుంటామ్మా. అంటే శారవోయనికి బియ్యం ఉంటాయి కదా, సో దాన్ని పసుపు కలిపి అక్కడే అది ఆ టైంలోనే రేపే చేయాలి. ఆ పని వచ్చేసి కొన్ని ఇవాళ వేసేటివి ఉన్నాయి, సో అవి అయితే చేస్తున్నాం అనమాట. మేము అన్నీ 5-5 షేర్లు అనమాట. పసుపు 5 షేర్లు, కుంకుమ కిలోన్నర అంతే. మన తెల్లపిండి 5 షేర్లు, అలాగే పచ్చపిండి 5 షేర్లు. ఒక పచ్చపిండి అంటే పసుపు కలపడమే, కొంచెం పసుపు కొంచెం పసుపు కలర్ కావాలన్నమాట. పచ్చపిండి అంటారు దాన్నే. ఇంకా బియ్యపిండినే పసుపు కలిపి పెట్టినామన్నమాట ఒక దాంట్లో. ఇప్పుడు కలుపుతున్నాను కదా, అదే అనమాట ఇంకా నేను. సో ఈ పిండులన్నీ మనము పిండి అలాగే పసుపు, కుంకుమ అవన్నీ రెడీ చేసేసి పెట్టుకుందామంటే అయిపోతుంది. అన్నీ అదే రోజు, రేపు అంటే అవ్వదు కదా. సో అందుకే ముందు రోజే పిండి అయితే ఇక మన ఇంట్లోనే మిషన్ పిండి పట్టేది ఉంది కాబట్టి ఇంకా మనమే పట్టేసుకొని చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా అలాగే 5 కిలోల కుడకలు అనమాట. కుడకలు ఇక నాన్న తీసుకొచ్చిండు తిరుమలగిరి వెళ్ళి. ఇంకా దాన్ని జోకాల్సిన అవసరం ఏం లేదు, 5 కిలోలు తీసుకొచ్చిండు. ఇంకా అవి కవర్లో ఉండిపోయినాయి, అవి అంతే. ఇంకా మళ్ళీ నాకు 5 షేర్లు వంగి ఇంకా 3-4 షేర్లు అవుతాయి. ఇంక ఇంట్లో యూజ్ చేసుకుంటారు, ఏం చేస్తారు ఇక. మరి దాన్ని షాప్లో విడిగా అమ్ముతారో లేదో తెలియదు, ప్యాకెట్సే తీసుకొస్తారు కదా. ఇక మరి ఏం చేస్తారు. ఇంకా రేపటి కోసం అయితే అన్నీ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సకినాలు, గరిజెలు, అలాగే ఒళ్ళో పెట్టడానికి అంగూర బిళ్ళలు, మళ్ళీ అంగూర బిళ్ళలు సకినాలు కూడా 5 అనమాట. అవి సపరేట్. మళ్ళీ అంగూర బిళ్ళలు 5, సకినాలు 5 అనమాట. అన్నీ మేమైతే చేపిస్తున్నాం అనమాట. అమ్మకి చేయనొప్పి ఉంది కాబట్టి, ఎవరు చేయడానికి మనకు లేరు కాబట్టి ఎవరిని, అందుకే ఇంకా హైదరాబాద్లో చేపించాము. వచ్చాయి కూడా ఆల్రెడీ, ఇవాళ మార్నింగే వచ్చాయన్నమాట. ఇంకా అవైతే రేపే చూపిస్తా. అవి సదిరి పెట్టేశాము, వచ్చినప్పుడే తీసేసి మార్నింగే తమ్ముడు అయితే బస్సుకు పంపించాడు. ఊర్లోకి వస్తుంది అనమాట 9ంటికి బస్సు. ఆ బస్సుకి అయితే పంపించాడు అనమాట. అవన్నీ వచ్చాక తీసి అన్నీ చూసి ఎవరి వాళ్ళు పెట్టేసామన్నమాట. మానవికి కూడా అనమాట, కన్నపిల్ల నోము అనేసి మానవికి కూడా ఇస్తారు. సో ఆమెకు అలాగే నాకు అన్నీ లెక్క పెట్టేసాము. కొన్ని యాక్చువల్గా ఓకే కరెక్ట్గానే వచ్చాయి. కరెక్ట్గా వచ్చాయి అంటే గరిజలు ఎక్కువ ఉన్నాయి కానీ సకినాలు అయితే ఎక్కువ లేకుండే. అమ్మ తీసుకొచ్చి లోపల పెట్టే టైంలో ఒకటి కింద పడిపోయింది అనమాట. మానవి దాంట్లో కింద పడిపోయినాయి, ఒక 3-4 తక్కువయ్యాయి. అందుకే ఇంకా మళ్ళీ అయితే అమ్మ పిండి ఇప్పుడే ప్రస్తుతానికైతే అది బియ్యం అయితే కడిగి పెట్టేసింది. ఇంకా అదైతే ఇప్పుడు సకినాలు అయితే నెక్స్ట్ అయితే సకినాలు చేస్తుంది. అది కూడా చూపిస్తాను మీకైతే నేను. ఇదిగోండి, రేపటి సారె కోసం అయితే అన్నీ సిద్ధం చేసేసుకుంటాం అనమాట. సారె పోయడానికి ఇంకొక బియ్యం తీస్తే అయిపోతుంది. బియ్యం కూడా 5 షేర్లు, పసుపు 5 షేర్లు అనమాట. అలాగే తెల్లపిండి 5 షేర్లు, పసుపు కలిపిన పిండి 5 షేర్లు, 5 షేర్ల
5 కిలోల ఇవి కుడకలు, 1.5 కిలోన్నర ఇది కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి ఇవి మానిపాప కోసం అనమాట, కన్నపిల్ల నోము కోసం. ఈ బుట్టలు అయితే తెప్పించాం అనమాట. నీకే జరగట బియ్యం పోస్తే అయిపోద్ది కదా. ఇంక ఇక్కడైతే అమ్మ అయితే సకినాలు అయితే కొన్ని చేస్తున్నది. ఒక 3 తక్కువ అయ్యాయి, ఇక కొంచెం ఎక్కువనే కలిపింది. ఇక ఇంట్లో ఉంటే తింటారు కదా అన్నట్టుగా ఎక్కువనే కలిపి చేస్తుంది అనమాట. ఈ తొందరనే అవుతాయి, అంటే సకినాలు మనం నార్మల్గా తినే అంతట్టు కాకుండా తినేటప్పుడు కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా మనము. దీనికి అవసరం లేదనమాట, కొంచెం మెత్తగానే తీస్తారు సకినాలు. అంటే 3-4 కదా మనకు కావాల్సినవి, మిగతా అన్నీ వాళ్ళు గట్టిగా చేసుకుంటారు కొన్ని మంచిగా. ఇదిగోండి గోలిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం యాక్చువల్గా కిచెన్ మొత్తం క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాము. మనం రెగ్యులర్గా అంటే క్లీన్ చేసుకోము, ఇంట్లో ఉంటే మా అమ్మ పని అమ్మకే ఉంటుంది, షాపు ఇంట్లో పని సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా పనులు అయితే చెయ్యలేదు. సో ఇంకా కిచెన్ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాము, అవ్వలేదన్నమాట. ఎవరైనా వచ్చి అనేసి అంటే కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది అనమాట మనకు. ఎవరైనా వస్తే క్లీనింగ్ ఉండాలి అదే అనిపిస్తుంది కదా, ఏమన్నా అనుకుంటారేమో అనేసి. ఇదిగోండి సకినాలు అయితే, ఇది సకినాలు, గర్జలు, అంగూర బిళ్ళలు ఇవన్నీ ఇక్కడ పెట్టేసామన్నమాట. సార కోసం కావాల్సినవన్నీ సామాను కూడా అందులో ఉన్నాయి, అన్నీ రేపే చూపిస్తాను. సో నేనైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను మొత్తము, చాలా గలీజ్ ఉండే. ఇంకా వాళ్ళకు పని ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకోనికి అస్సలు అవ్వదన్నమాట. టకటక వేసుకుంటూ టకటక అలా పెట్టేసుకుంటా ఉంటాడు. కొంచెం ఆగమాగం ఉండే చాలా. నేను చూపిస్తే బాగుండేది ముందు, తర్వాత ఎలా ఉండేది లేదో చూస్తే మీకు తెలిసేది అనమాట. చాలా నీట్ అయిపోయింది అనమాట. చూడండి ఇంకా రేపటి కోసం వాటర్ బాటిల్స్, కొంచెం ఎండ కొడుతుంది అందుకే ఇంకా వాటర్ బాటిల్స్ అయితే పెట్టానమాట. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ కార్తీక మాసం కాబట్టి 3rd డే అన్నమాట, మండే రోజు లాగా అనమాట. ముందుదేమో నైట్ చేసుకున్న పనులు అనమాట, అవన్నీ మీకు చూపించినాయి. ఆ షార కోసం ప్రిపేర్ కదా. మండే రోజు షార పోయడం ఉంటుంది. ఇంకా మార్నింగే కార్తీక మాసం కాబట్టి మార్నింగే లేసామన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మండే కాబట్టి కొంచెం ఒక 5 ప్రమిదలలో, మట్టి ప్రమిదలలో దీపాలు అయితే ముట్టించాం. 5 కాదు 6 ఉన్నట్టున్నాయి, 6 ఉన్నాయి. మొత్తం 7 అయ్యాయి ఈ దీపాలతోటి. నేను కౌంట్ చేయలేదు అసలు, తర్వాత చూసాను అనమాట. అయ్యో 7 అయ్యాయి అనేసి. ఏం కాదులే, తెలియకుండా పెట్టాం కదా, దానికి తప్పేముండదు. సో తులసి దగ్గర అయితే పూజ అయిపోయింది. ఇంట్లో అయితే నేను ఏం చేయట్లేనండి, అమ్మాయి చేసుకుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్పలమ్మ తల్లి రోజు చేసుకుంటారు అనమాట వీళ్ళు పూజ. ఏ ఫంక్షన్లు అయినా ఏదైనా కూడా కంపల్సరీ అమ్మవారి దగ్గర ఏది చేసినా కూడా అమ్మవారి దగ్గర చేసిన తర్వాతనే ఎక్కడైనా అన్నమాట వీళ్ళకి. అంతే, ఇంకా ఇది పెట్టిన కాడి నుంచి ఫస్ట్ అమ్మవారికి అన్నమాట. ఇంకా తులసి దగ్గర పూజ నాదైపోయింది, అమ్మ చేసుకోలేదు. అమ్మవారి దగ్గర అక్కడ చేసుకున్నాక ఇక్కడ చేసుకుంటుంది. సో పువ్వులు అయితే మార్నింగ్ కదండి పుయ్యవన్నమాట, కొన్ని పూసినాయి కొన్ని పుయ్యలేదు. ఇంకా పూసినవి అయితే నేను పూజ అయిపోయింది, కొంచెం ఇక అమ్మ కోసం తెంపుతున్నాను అనమాట. చల్లగా ఉంది కాబట్టి వెదరు, మార్నింగే అంత విచ్చుకోవన్నమాట పువ్వులు అనేవి. నిన్న ముందు రోజే నేను తెంపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో, సో అవి పెట్టేశాను. ఇంకా కొన్ని తెంపుతా ఉన్నాను అనమాట. అమ్మ పెట్టుకుంటుంది, ఇంట్లో కూడా కావాలి కదా, ఇంట్లో పూజ చేసుకుంటుంది కదా అమ్మ, అందుకే పువ్వులు అయితే తెంపుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఉప్పలమ్మ దగ్గర బట్టలు, ఇప్పుడు ఇవాళ సారే కదా, సో మేము కట్టుకునే బట్టలు అయితే ఇక్కడ పెట్టేసి అమ్మ ఉప్పలమ్మ దగ్గర దండం పెట్టేసింది అనమాట. ఉప్పలమ్మ తల్లి కుంకుమ పసుపు కుడకలు పెట్టి కుంకుమ పసుపు అక్షంతలు తీసేయాలి. నైవేద్యం నువ్వు తీసేస్తావా? సో చూసారు కదా, ఏ ఫంక్షన్లు అయినా ఈ ఇంట్లోకి సంబంధించి ఏదైనా కూడా కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాకనే ఏదైనా స్టార్ట్ చేయడం అనమాట అమ్మవారిది. అందుకే ఇక్కడ బట్టలు, మాకు పెట్టే బట్టలన్నీ ఇక్కడ పెట్టేశారనమాట అమ్మవారి దగ్గర. సో ఇంక ఇవైతే కాసేపు ఉంచి ఇంకా తీసుకొస్తున్నాను లోపలికి. ఇక నెక్స్ట్ వ్లాగ్ అయితే సార పోసే ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.